హలో అండి, వెల్కమ్ టు ఇట్లుమీస్రవంతి. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చి సండే స్పెషల్ కదా, స్పానిష్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకొని దాన్ని బాగా గ్రేట్ చేసేసి అది కూడా ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడి ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ స్నాక్ లాగా వాళ్ళకి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పించ్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ప్లఫీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈవెన్గా టోటల్గా ఫ్రై చేసుకోవాలి. పొటాటో ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 కోడిగుడ్లని బ్రేక్ చేసుకొని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మార్నింగే రెగ్యులర్గా తినే టిఫిన్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి తినండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సండే స్పెషల్ కాబట్టి చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం బాగా స్పైసీగా తింటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఈ రెండింటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా ఏం యాడ్ చేయట్లేదు, మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పొటాటో ఆనియన్ కుక్ చేసిన మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు తినే రెగ్యులర్ ఆమ్లెట్స్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, హెల్తీగా తినొచ్చు. పొటాటో ఆనియన్ ఉంటుంది కదా, చాలా హెల్తీ. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నచ్చితే మీరు క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ అంతా ఇందులో వేసేయాలి. చూడండి, ఇప్పుడు మనం పైన చీజ్ గ్రేట్ చేసి వేసుకోవాలి. పిల్లలు చీజ్ ఇష్టపడితే మరి కాస్త వేసుకోవచ్చు. చూడండి, ఇలా పైనంతా మనం చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్కే బాగా కాల్చుకోవాలి. మీకు పచ్చిగా అనిపిస్తే మీరు 2 పక్కల కాల్చుకోవచ్చు. ఇక్కడ మనం స్పూన్తో కాస్త ఇలా అంటే మనకి ప్లఫీగా బాగా వస్తుంది. డైరెక్ట్గా మనం ఈ ప్యాన్ని ప్లేట్లోకి వంచేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే స్పానిష్ ప్లఫీ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, పిజ్జా లాగా మనకి చాలా బాగా వస్తుందండి. మనం లోపల చీజ్ వేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఇంకా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎమ్మీ స్పానిష్ ఆమ్లెట్ మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.